ఇప్పుడు మీరు చెప్పిన అందరు డైరెక్టర్లు సినిమాలు ఎప్పుడైనా చూస్తారు, అరే ఇలాంటి సినిమా నేను తీయలేకపోయినా, మిస్ అయిపోయినా, అండ్ అలాంటి సినిమా తీయాలి అని మీకు ఏమైనా అనిపిస్తుంది ఎప్పుడైనా? అనిపిస్తూ ఉంటాయి. సడన్గా అంటే గుర్తు రావట్లేదు కానీ డెఫినెట్గా అనిపిస్తాయి. అంటే పర్టికులర్ సినిమా కన్నా ఏదన్నా ఒక టక్మన్ సీన్ వచ్చినప్పుడు, ఇప్పుడు జగడంలో సీన్ ఉంటుంది. జగడంలో రామ్ ఒక గ్యాంగ్లో జాయిన్ అవుతాడు, లాస్ట్ పర్సన్ కింద జాయిన్ అవుతాడు. వెనకాల ఉండరా అని వెనక తోసేస్తూ ఉంటాడు. ఆ సీన్ వెళ్ళి ఆ గ్యాంగ్ ఏదో కొట్టుకునే గ్యాంగ్లో వెళ్ళి ఇంకో గ్యాంగ్తో ఫైట్కి వెళ్తే వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పెద్ద గ్యాంగ్ ఉంటుంది. రామ్ అందరికన్నా వెనకాల ఉంటాడు, తన గ్యాంగ్ అంతా ముందు ఉంటుంది. అవతల పక్కన పెద్ద గ్యాంగ్ని చూసి తన గ్యాంగ్ అంతా వెనక అడిగేస్తూ ఉంటాడు. తను మాత్రం అక్కడే నిలబడతాడు, ఈ గ్యాంగ్ అంతా వెనక్కి వెళ్ళిపోయి తన ఫ్రంట్ ఉంటాడు. అది చూసి టక్ ఈ సీన్ అసలు ఇలాంటి మన ఈ థాట్ మనకి ఎందుకు రాలేదు, ఇది వచ్చి ఉంటే ఇంకెలా ఉంటుంది అని అలాంటి ఫీలింగ్స్ చాలాసార్లు వస్తాం. ఆ భయం వేస్తుంది అన్నది ఎవరికి చెప్పను. పర్సనలీ నాకైతే రాజమౌళి, దాని తర్వాత ఫేవరెట్ డైరెక్టర్ అంటే త్రివిక్రమ్ సార్ నాకు. సో మీకు ఇప్పుడు జనరేషన్లో ఉన్న ఫేవరెట్ డైరెక్టర్? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుకుమార్ గారు, ఇద్దరు నాకు చాలా. సుకుమార్ బికాస్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. అదే ఇందాక ఒక సీన్ చెప్పాను కదా, జగడంలో సీన్. అంటే ఆ సీను మామూలు పటెన్సీ ఉన్న సీన్ కాదు. అంటే నేను అప్పుడే జగడం సరిగ్గా ఆడలేదు, ఫైనాన్షియల్గా సరిగ్గా ఆడలేదు. అప్పుడే సుకుమార్ గారిని తీసుకెళ్ళి చెప్పాను, ఆ ఒక్క సీను, ఇంక మిగతా సినిమా ఎలా ఉన్నా ఒక్క సీను పవన్ కళ్యాణ్తో పడి ఉంటే టుడే యువర్ ద ఇండస్ట్రీస్ నెంబర్ 1 డైరెక్టర్ అండి. యూనో అంత పొటెన్సీ ఉన్న సీన్ అది. హాయ్ అండి, నా పేరు సామ్రాట్. ప్లీజ్ వాచ్ ఆల్ ద ఇంటర్వ్యూస్ అండ్ గాసిప్స్ ఆన్ India Glitz YouTube channel and also subscribe to IG Telugu.